హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు లక్ష్మీకాంత. నేనొక స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోచ్ ఫర్ హౌస్ వైఫ్. వెల్కమ్ బ్యాక్ టు స్ట్రెస్ ఫ్రీ శ్రీమతి యూట్యూబ్ ఛానల్. మనం డైలీ యూజ్ చేసే ఒకే ఒక్క పదం స్ట్రెస్. అసలు స్ట్రెస్ అంటే ఏంటి? అదెందుకొస్తుంది? అదొస్తే ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి? అనే విషయం చాలా మందికి తెలీదు. ఈరోజు ఆ విషయం గురించి మనం చాలా ఈజీగా మాట్లాడుకుందాం. అసలు స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ అంటే మన మనసుకు లేదా శరీరానికి ఎక్కువ ఒత్తిడి వచ్చినప్పుడు, అంటే మనం ఇంట్లో పనులు చేసి అలసిపోయినప్పుడు, పిల్లల్ని చూసుకున్నప్పుడు, మన బాడీకి ఎక్కువగా వర్క్ చేసి, మన బాడీకి ఎక్కువ ఒత్తిడి వచ్చినప్పుడు, ఆ టైంలో మనం స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల వచ్చే రెస్పాన్స్‌నే స్ట్రెస్ అంటారు. మనమంతా మనుషులం. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడిపోతూ ఉంటాం. ఎగ్జాంపుల్‌కి బాబుని స్కూల్‌కి పంపించడం లేట్ అయితే, మన పక్కింటి ఆవిడ మనకంటే ఎక్కువగా గ్రో అయితే, ఆ టైంలో మనం ఏమనుకుంటామో తెలుసా? నా లైఫ్ ఏంటి ఇలా ఉంది? నేనెందుకు ఇంకా ఇలానే ఉన్నాను అని. మనం ఎన్ని పనులు చేసినా కాసేపు రెస్ట్ తీసుకుంటే మన బాడీకి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. కాబట్టి ఎవ్వరైనా ఎన్ని పనులు చేసినా కాసేపు మీ బాడీ గురించి, మీ మైండ్ గురించి, మీ మనసు గురించి ఆలోచించండి. అసలు స్ట్రెస్ ఎందుకొస్తుంది? స్ట్రెస్ రావడానికి చాలా కారణాలుంటాయి. ముఖ్యంగా ఈ 4 రీజన్స్ వల్లే స్ట్రెస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నంబర్ 1, ఓవర్ థింకింగ్. మనం హౌస్ వైఫ్‌గా చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్‌కి మన పిల్లలకి పరీక్షలో ఫెయిల్ అయితే దాని గురించి రోజుల తరబడి, గంటల తరబడి ఆలోచిస్తూనే ఉంటాము. నంబర్ 2, కంపారిజన్. మన పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో మనల్ని మనం కంపేర్ చేసుకున్నప్పుడు మన వాల్యూని మనం తగ్గిచ్చేసుకుంటాం ఆ టైంలో. నంబర్ 3, సెల్ఫ్ బ్లేమ్. మన పిల్లలు మన మాట ఇనకపోతే, హస్బెండ్ మన మాట పట్టించుకోకపోతే, నేను ఇంట్లో పనులు సరిగ్గా చేయట్లేదేమో, వాళ్ళని బాగా చూసుకోవట్లేదేమో, అందువల్ల నన్ను వాళ్ళు తక్కువగా చూస్తున్నారేమో అని మనల్ని మనం సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటాం. నంబర్ 4, టూ మెనీ ఎక్స్‌పెక్టేషన్స్. అన్ని పనులు ఒకే రోజు పర్ఫెక్ట్‌గా చేయాలనుకోవటం. మనం మార్నింగ్ 6కి లేస్తాము. ఈవినింగ్ నైట్ వరకు పనులు చేస్తూనే ఉంటాము. పిల్లల పనులు, హస్బెండ్ పనులు, హెల్త్, సోషల్ మీడియా అన్నీ ఒకేసారి చూసుకోవాలంటే ఎలా? అది సాధ్యం కాదు కదా! మనం రోబోట్ కాదు కదా! నేనిప్పుడు స్ట్రెస్ అంటే ఏంటో ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికి నేను ఒక వాటర్ బాటిల్, అలాగే గ్లాస్‌లో నీళ్ళు తీసుకున్నాను. ఫస్ట్ నేను ఈ గ్లాస్‌లో ఉన్న వాటర్‌ని కొంచెం కొంచెంగా బాటిల్‌లో పోస్తాను. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్. కాసేపటి తర్వాత ఈ గ్లాస్‌లో ఉన్న వాటర్ అంతా బాటిల్‌లో పోసేస్తాను. అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, మనీ టెన్షన్స్, హెల్త్ ఇష్యూస్ అలాగా. అలా నీళ్లు పోస్తూ ఉండే క్రమంలో ఆ బాటిల్ ఓవర్‌ఫ్లో అయిపోయింది. బాటిల్‌లో వాటర్ ఫుల్ అయ్యాక ఇంకేమైనా వాటర్ పోస్తే వాటర్ ఓవర్‌ఫ్లో అవుతుంది. అలానే మన లైఫ్‌లో కూడా స్ట్రెస్ అక్యుములేట్ అవుతుంది. మనం టైంకి రిలీజ్ చేయకపోతే ఒక స్మాల్ ట్రిగ్గర్ వల్ల బిగ్ రియాక్షన్ ఉంటుంది. బాటిల్‌లో వాటర్‌ని ఎలా అయితే మనం ఎంప్టీ చేస్తూ ఉంటామో, అలాగే మన లైఫ్‌లో కూడా స్ట్రెస్‌ని రెగ్యులర్‌గా రిలీజ్ చేస్తూ ఉండాలి. మనం స్ట్రెస్‌ని రెగ్యులర్‌గా రిలీజ్ చేయకపోవడం వల్ల వాటర్ బాటిల్ నిండిపోయిన తర్వాత ఎలా అయితే ఓవర్‌ఫ్లో అవుతుందో, అలాగే మన మనసు ఎక్కువగా బాధతో నిండిపోయి ఉంటే, ఏదో ఒక రోజు ఏదో ఒక పెద్ద ప్రాబ్లమ్‌తో మనం ఫేస్ చేయాల్సొస్తుంది. ఇంకొంతమంది అడుగుతారు, స్ట్రెస్‌ని ఏ విధంగా గుర్తించాలి అని. మనం స్ట్రెస్‌లో ఉన్నామో లేదో గుర్తించాలి అంటే, మన శరీరం మనకిచ్చే సంకేతాలు. తలనొప్పి రావటం, రాత్రిపూట నిద్ర పట్టకపోవటం, ఉదయం లేవగానే పిల్లల మీద, హస్బెండ్ మీద కోపం, ఇరిటేషన్ రావటం. ఇలా వస్తే మీరు స్ట్రెస్‌లో ఉన్నట్టు. ఖచ్చితంగా మీ స్ట్రెస్‌ని మీరు రిలీజ్ చేయాలి. లేకపోతే ఏదో ఒక రోజు పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. మన హౌస్ వైఫ్‌కి ఉండే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? మన గురించి మనం పట్టించుకోకుండా పిల్లల గురించి, హస్బెండ్ గురించి, అమ్మ నాన్న గురించి, వీళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనల్ని మనం పట్టించుకుంటామో,
అప్పుడు మనం ఎలాంటి స్ట్రెస్ లేకుండా చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా సంతోషపడుతూ ఉంటాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా ఎవరైతే స్ట్రెస్‌తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.